హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో లదాఖ్లోని తిక్సే మొనస్ట్రీ గురించి. లదాఖ్లోని పర్వతాల మధ్య బైక్ రైడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రహదారులు, చల్లటి గాలి, ఎత్తైన పర్వతాలు ఇవన్నీ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. మనం ఇప్పుడు వెళ్తున్న మార్గం లదాఖ్లోని అతి ప్రసిద్ధమైన బౌద్ధ మఠాల్లో ఒకటైన తిక్సే గొంప. మనకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది తిక్సే మొనస్ట్రీ లేదా తిక్సే గొంప అని కూడా అంటారు. అసలు మొనస్ట్రీ అంటే ఏమిటి? బుద్ధిజంలో మొనస్ట్రీ అని కానీ గొంప అని కానీ అంటారు. అంటే మనం చెప్పుకునే మఠాలు ఇంకా ఆశ్రమాలు లాంటివి. ఈ మొనస్ట్రీసే బుద్ధిస్ట్ మాంకులకు ఇల్లు, బడి మరియు గుడి లాంటివి. ఈ మొనస్ట్రీస్ని బయట ప్రజలు కూడా సందర్శించవచ్చు. తిక్సే మొనస్ట్రీ లదాఖ్ ప్రాంత రాజధాని లేకు దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉండే తిక్సే అనే గ్రామంలో ఉంది. సింధు లోయలో 11,800 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై 12 అంతస్తుల సముదాయం నిర్మించబడింది. బౌద్ధ దేవాలయాల్లో, ముఖ్యంగా టిబెటియన్ సాంప్రదాయాల్లో ప్రార్థనా చక్రం లేదా మణిచక్రం అని పిలుచబడే ఈ స్పిన్నింగ్ వీల్స్ అనేది కలిగి ఉంటాయి అన్నమాట. బౌద్ధ ఆశ్రమాల్లో కనిపించే ఈ స్పిన్నింగ్ వీల్స్ అంటే ప్రార్థనా చక్రాలు కేవలం అలంకారం కోసం కాదు, అవి లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ చక్రాల లోపల వేల కొద్దీ మంత్రాలు ఉంటాయి. భక్తులు ఈ చక్రాలను సవ్య దిశలో తిప్పడం వల్ల ఆ మంత్రాలు విశ్వంలోకి విడుదలవుతున్నాయని నమ్ముతారు. మీరు పొటాలా ప్యాలెస్ అని కానీ గూగుల్ చేస్తే ఇలాంటిదే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొనస్ట్రీని లాసా సిటీలోని పొటాలా ప్యాలెస్ని రూపించేలా నిర్మించారు. అందుకే ఈ మొనస్ట్రీకి మినీ పొటాలా అని కూడా పేరు. యాక్చువల్లీ వెనుక ఉన్న బిల్డింగ్లో ఒక 15 మీటర్లు ఎత్తైన మైత్రేయ బుద్ధుని విగ్రహం అనేది ఉంటుందంట. సో అది చూడడానికే వచ్చాను నేను ఇక్కడికి చెప్పాలంటే. సో లే నుంచి రావడానికి మనకి ఒక 40 to 50 minutes టైం పట్టింది. అప్రాక్సిమేట్లీ 19 to 20 కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడ నుంచి. తిక్సే మొనస్ట్రీ పైన నుంచి చూస్తే సింధు లోయలోని మరియు చుట్టుపక్కల హిమాలయ పర్వతాలు అద్భుతంగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇవి సీజన్ను బట్టి సీజన్కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అదే వేసవి కాలంలో మే నుంచి సెప్టెంబర్ ఆ టైంలో చూస్తే ఎండ, గోధుమ కలర్లో భూభాగము, ఇంకా పచ్చని పంట పొలాలు, తోటలతో నీలి ఆకాశము కాంతివంతంగా ఉంటుంది. అదే అక్టోబర్ నుంచి నవంబర్ లోయలో గోధుమ రంగులోకి మారడం అంటే ఫస్ట్ దూర పర్వత శిఖరాలపై మొదటి మంచు పొరపడటం లాంటివి కనిపిస్తాయి. అదే చలికాలంలో నవంబర్ నుంచి ఏప్రిల్ ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రశాంతమైన తెలుపు, ఎటు చూసినా తెలుపు, సింధు నది గడ్డగట్టేస్తుంది. అదే వసంతకాలంలో ఇంకా ఏప్రిల్ నుంచి మే ఈ టైంలో మంచు మొత్తం కరిగి ప్రవాహాలు ఏర్పడతాయి. లోయ మొత్తం నెమ్మదిగా పునర్జీవం పొందుతుంది. తిక్సే ఆశ్రమంలో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ 15 మీటర్ల ఎత్తున్న మైత్రేయ బుద్ధ విగ్రహం. ఈ విగ్రహం 2 అంతస్తులు ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని భవిష్యత్తులో లోకానికి శాంతి, జ్ఞానాన్ని తీసుకొస్తాడని నమ్మే మైత్రేయ బుద్ధుని గుర్తు చేస్తుంది. ఈ విగ్రహాన్ని దలైలామా సందర్శనకు పురస్కరించుకొని
1980లో నిర్మించారు. తిక్సే మొనాస్టరీని 1433లో టిబెటన్ బౌద్ధ పండితుడు జే తసోంగ్ ఖాపా శిష్యుడు పాల్డాన్ షెరాబ్ లేహ్ సమీపంలోని కొండపై స్థాపించారు. సోంగ్ఖాపా యొక్క శిష్యుడు జాంగ్సెం షెరాబ్ జాంగ్పో పూర్వపు ఆలయాన్ని స్థాపించాడు. జాంగ్పో యొక్క మేనల్లుడు పల్డాన్ షెరాబ్ తరువాత దానిని మార్చారు మరియు ఈ రోజు కనిపించే ఆకట్టుకునే మఠంలోకి విస్తరించారు. తిక్సే ఆశ్రమంలో ప్రార్థనలు సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ వేడుకలు మరియు రోజులోని ఇతర సమయాల్లో సందర్శకులకు మఠం తెరిచి ఉంటుంది. అంటే దాదాపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఈ మఠం తెరిచి ఉంటుంది. Thank you so much for watching my video. Please subscribe and hit the bell icon. Hope to see you soon in my next video.